విని దయగల తండ్రి మేము అలాగ జీవించుటకు మా మనసులను సిద్ధపరచడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా నిలబడిన మీ దాసులు నన్ను సమయోచితమైన జ్ఞానముతో నింపండి. దయగల తండ్రి వినగల చెవులు, గ్రహింపగల మనస్సు, చేరువచ్చిన నీ బిడ్డలకు నువ్వు దయచేయండి. బలహీనలు ఎవరినట్లయితే అటు వారికి ఆరోగ్యమును అనుగ్రహించమని సమస్తము మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రాలండి. నేడు ఆరాధికులుగా చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి తండ్రి మనల్ని సజీవులుగా ఆయన సన్నిధికి నడిపించారు. ఆయనకు మనము కృతజ్ఞతలు చెల్లించబద్దులమే ఉన్నాం. ఈరోజు మనము అనేక పర్యాయాలు మనము ప్రార్థిస్తూ ఉంటాం, కానీ ఎలా ప్రార్థించకూడదు అనేటువంటి ఒక చిన్న పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎలా ప్రార్థించకూడదు అంటే ఒక ప్రశ్న, ఒకే ఒక సమాధానం. ఏంటి ఆ సమాధానం అని అంటే, భూ సంబంధమైన మనస్సు కలిగి ఉండి ప్రార్థన చేయకూడదు, అదే సమాధానం. ఎలా ప్రార్థించకూడదంటే భౌతిక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి ప్రార్థన చేయకూడదు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఈ రోజుల్లో ప్రజలు ఏమనుకుంటూ ఉంటున్నారంటే, ప్రార్థన చేసేటప్పుడు మన టార్గెట్ అంతా దేని మీద ఉంటుందంటే పరలోకం మీద ఉంటుంది. పరలోకము మందున్న మా తండ్రి అంటాం. అంటే మన మనవులన్నీ కూడా ఎక్కడికి చేరిపోవాలి? పరలోకానికి చేరిపోవాలి. ఈ పరలోకం అనేటువంటిది ప్రజల్లో, అంటే అందరిలోనూ అనే మనం అనలేం, కానీ కొందరిలో ఉన్నటువంటిది ఏంటంటే ఇది ఒక సూపర్ మార్కెట్ లాంటిది. పరలోకం అనేటువంటిది ఒక సూపర్ మార్కెట్. అవసరమైనటువంటి వస్తువులన్నీ కావాల్సినటువంటి ఒక పట్టి రాసుకుని అక్కడికి వెళ్ళిపోతే అన్ని వస్తువులు ఏమవుతాయి? దొరికేస్తాయి. ఇలా అనుకుని ప్రార్థనలో ఏం చేస్తూ ఉంటామంటే మన యొక్క పట్టిక, మన లిస్ట్ అంతా ఏం చేస్తూ ఉంటున్నామో చెప్తూ ఉంటున్నమాట అండి. ఇది వాస్తవం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడే మనము ఒక బలమైనటువంటి దిద్దుబాటు చేసుకోవాలంటే అవసరత ఒకటి ఉంది. ఏంటి అదని మనం ఆలోచన చేస్తే, ప్రభువు నేర్పించినటువంటి ఒక మోడల్ ప్రేయర్లోకి వెళ్ళాలి. మనం ప్రభువు నేర్పించినటువంటి మాదిరి ప్రార్థనలోకి ఒకసారి మనం వెళ్ళాలి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు నేర్పించినటువంటి ఒక ప్రార్థన అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది. ఆ 6వ అధ్యాయము 9 నుంచి 13 వరకు ఉన్నటువంటి ఆ ప్రార్థన అంశంలో, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి అని చెప్తూ అక్కడ దాదాపు 7 మనవులు కనపడుతూ ఉంటాయి. అక్కడ 7 సంగతులు కనపడుతూ ఉంటాయి అన్నమాట అండి. అందులో 7 ఒక్కటి మాత్రమే శారీరక అవసరాలకు సంబంధించినటువంటి విషయం ఉంది. ఈ 7 సంగతుల్లోనూ ఒకటి మాత్రమే భౌతిక సంబంధమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి నీడ్ ఉంది. ఏంటది? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మిగిలినటువంటి అన్నీ కూడా మిగిలిన 7లో ఒకటి తీసేస్తే 6, 3 ఒక సంగతికి సంబంధించినవి, 3 మరొక సంగతికి సంబంధించినవి మాట అండి. 3 సంగతులు ఉన్నాయి. మొదటగా దేవుని విషయాలకు సంబంధించినవి. అందులో 3 సంగతులు ఉంటాయి. ఏంటంటే, ఒకటి ఆయన నామం, రెండవది ఆయన రాజ్యం, మూడవది ఆయన చిత్తం. ఉన్నాయా లేదా అక్కడ? ఈ 3 సంగతులు కూడా దేవునికి సంబంధించిన విషయాలు. తర్వాత మన ఆత్మీయ అవసరతల గురించి మాట్లాడుతున్నాడు. అందులో పాప క్షమాపణ, రెండోది శోధనలపైన విజయం, మూడోది కీడు నుండి మమ్మల్ని ఏం చెయ్యి? విడిపించు. కనుక ఈ 7 విషయాల్లోనూ ఒక్కటి మాత్రమే భౌతిక సంబంధమైంది, శరీర సంబంధమైంది. ఏంటది? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మిగిలిన 7 సంగతులు కూడా శరీర సంబంధమైనటువంటివి కాదు. అయితే మనం ప్రార్థనలో ఎంత పొరపాటు పడుతున్నామో చూడండి. ముందుగానే మీకు చెప్పినట్లుగా మన లిస్ట్ అంతా ఎక్కడ పంపేస్తామో అంటే మనకు లిస్టుకి సంబంధించినవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆ సూపర్ మార్కెట్లో ఉన్నాయి. అక్కడి నుంచి మనకి ఏమైపోతాయి? ఒక్కోటి వచ్చేస్తాయి అనే ఉద్దేశంతో మనం ప్రార్థన చేస్తున్నాము. కానీ ఇక్కడ ప్రభు నేర్పించిన మోడల్ ప్రేయర్లో ఒకటి మాత్రమే ఫిజికల్ నీడ్కి సంబంధించిందిగా కనపడుతూ ఉంటుంది.
మిగిలినటువంటి దేవునికి సంబంధించిన విషయాలు కనపడుతున్నాయి. 3 ఆత్మీయ విషయాలు కనపడుతూ ఉంటున్నాయి మాట అండి. ఆత్మీయ విషయాల్లో మొట్టమొదటిది ఏంటి? పాపక్షమాపణ. రెండోది శోధనలపైన విజయం. మూడోది కీడు నుండి మమ్మల్ని తప్పించమంటున్నాడు మాట అండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు కూడా ఇక్కడే ఓడిపోయారు, ఈ విషయాల్లోనే ఓడిపోయారు. కారణం ఏంటన్నట్లయితే వారి నిబంధన ప్రజల్ని ఐగుప్తు నుంచి దేవుడు బయటికి తీసుకొస్తుంటున్నప్పుడు, వాళ్ళని తీసుకొచ్చినప్పుడు దేవుడు అయినటువంటి యెహోవా వారి విషయంలో ఆత్మీయమైనటువంటి ఆసక్తిని ఆయన కలిగి ఉన్నాడు. ఒక మనిషిని ఆయన అప్రోచ్ అయ్యాడంటే, ఒక మనిషిని ఆయన చేయి పట్టుకున్నాడంటే ఆయన మీద ఎన్నో ఆలోచనలు ఉంటాయి. మన మీద కూడా దేవునికి ఎన్నో ఆలోచనలు. ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే మన మీద దేవునికి ఒక ప్రణాళిక ఉందన్నమాట అండి. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి కూడా ఒక వాళ్ళ విషయంలో దేవునికి ఒక ఆశ ఉంది. ఏంటంటే వాళ్ళు సమూహముగా చేరి, నేను విడిపించిన తర్వాత సమూహముగా చేరి అందరూ కలిపి నన్ను ఏం చేయాలి? ఆరాధన చేయాలి. అందరూ కలిపి ఒక సుమారు ఎన్ని లక్షల మంది అయితే ఉన్నారో అన్ని లక్షల మంది కూడా నన్ను సముదాయంగా ఏకకంఠంతో నన్ను ఆరాధన చేయాలి. అది దేవుని యొక్క కాన్సెప్ట్. అంత మాత్రం కాదు, కానీ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలైనటువంటి వారు దుష్టులు, దుష్టరాజులను కూడా వీళ్ళు ఏకంగా ఉండి ఏం చేయాలో? వాళ్ళని సర్వనాశనం చెయ్యాలి, వాళ్ళని జయించాలి. అదొక ఉద్దేశం మాట అండి. అంత మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రజలైనటువంటి వారందరికీ కూడా వీళ్ళే దీవెనకరంగా ఉండాలి. అంటే ఇశ్రాయేలు ప్రజలను దీవిస్తేనే మిగిలిన జనాంగం, జాతులు ఏమవ్వాలా? దీవించబడాలి. అంత దీవెనకరంగా ఈ జాతిని చేశాడు ఆయన, ఇశ్రాయేలు అనేటువంటి వారిని. అలాగ వీళ్ళు ఉండాలని దేవుడు కోరుకుంటే వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఆత్మీయ విషయాల్లో మానేసి, దేవుని గురించిన సంగతులు మానేసి వీళ్ళు ఫిజికల్గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఎలాగంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుందంటే, 4వ వచనం నుంచి మనం వచ్చినప్పుడు, వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలులు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెడతారు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలున్నాయి, కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, కూరాకులు ఉన్నాయి, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు మాకు ఏం చేస్తున్నాయి? అంటే ఇదేంటిది? ఒక సూపర్ మార్కెట్లా లేదు ఇది. అంటే వీళ్ళు దేని కొరకు అడుగుతున్నారు దేవుణ్ణి? అసలు వాస్తవానికి దేవుడు సర్వశక్తిమంతుడు. వీళ్ళు అడగకముందే ఏం పెట్టాడు? వాళ్ళకి ఆహారాన్ని ఉంచాడు. ఆయన ఉద్దేశమేమో ఆత్మీయమైనటువంటి జీవితంగా వీళ్ళందరూ నన్ను ఆరాధన చేయాలి. ఆరాధన మానేశారు. ఆరాధన మానేసి ఈ విషయాల మీద వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారు. ఆ సణుగుడు ఎవరికి వినపడిందో తెలుసా? దేవుడు వాళ్ళ మధ్య ఏమైనా ఉన్నాడా? లేదా పరలోకంలో ఉన్నాడా? అంటే ఇక్కడ మీరు నేను సణిగినా కానీ ఎవరికి వినపడద్ది? దేవునికి వినపడద్ది. మనం ఎవరు వినట్లేదు కదా అనుకుని మనం సణుక్కుంటూ ఉంటాం, కానీ ఆ సణుగుడు దేవునికి వినపడద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళ ఆత్మీయ జీవితము ఏమాత్రం దేవునికి ఇష్టంగా లేదు. ఎంతసేపు మాకు కీరకాయలు కావాలి, మాకు ఇంకోటి కావాలి, ఆకుకూరలు కావాలి. అక్కడ మేము ఉచితంగా తిన్నామని, అది అబద్ధమే. ఉచితంగా ఎక్కడ తిన్నారో? బానిస బతుకు చేశారు. వెట్టి చాకరీ చేస్తే పరో ఏం చేసేవాడు? అంత భోజనం పెట్టేవాడు మాట అండి. కష్టపడకుండా ఎవరికి భోజనం ఉండదు అనుకోండి ఎప్పుడు కూడా. అయితే వాళ్ళు చాలా బానిస బ్రతుకుని బ్రతికారు. కానీ వీళ్ళు అన్న మాట అంటే మేము ఉచితంగా తిన్నాము అక్కడ అంటున్నారు. మళ్ళీ వీళ్ళకి ఏం గుర్తొచ్చేస్తుంది? జ్ఞాపకానికి ఏది వచ్చేస్తుంది? భోజనమే గుర్తొచ్చేస్తుంది. అంటే వెనక్కి వెళ్ళిపోవాలి మరలా. వీళ్ళని చూపించి ప్రపంచానికి ఏదో దేవుడు పాఠం చెప్పాలని అనుకుంటే వీళ్ళ తిరిగి మళ్ళీ వెనకంజ వేస్తూ ఉన్నారన్నమాట అండి. ఇంకా సంఖ్యాకాండము 11వ అధ్యాయము 19 నుంచి మనం చూసినట్లయితే అక్కడున్న మాట ఏంటో తెలుసా? 1 దినము కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు, అనగా అది మీ నాసికారంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దాన్ని ఏం చేస్తారో అంటే ఏడుతున్నారు కదా. దేనికోసం? వాళ్ళు అనేది అంటే ఆహారం 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 ఆహారం. దీనికోసం అప్పుడు ఏమన్నాడు తెలుసా? మీ నాసికారంధ్రాల నుంచి మీకు అసహ్యం పుట్టిదాకా పెడుతున్నాను తినండి అన్నాడు. అంతే. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే, వీళ్ళు అడగవలసినటువంటి విషయాల్లో అడక్కోకుండా భౌతికంగా ఆహార విషయంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట అండి. అందువల్ల మన ప్రార్థనలో భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం మనసు కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉండటానికి కారణం ఏంటంటే, చాలామంది ఎందుకు అవి అడుగుతున్నారంటే, మరి
భౌతికంగా మన ప్రార్థనలో నేను అడగొద్దని నేను అనట్లేదు, కానీ ఇక్కడ భౌతికమైనటువంటి విషయాల్లో మనం తగ్గాలి, ఆత్మీయ విషయంలో దేవుణ్ణి ఎక్కువ రిక్వెస్ట్ చేయాలి. అది చివరి పాయింట్లో చెప్తాను, ఎలాగో మనం అడగందు కూడా ఎలా వస్తుందో చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు ఇయే అడగటానికే విశ్వాసులు ముందుకు వస్తున్నారంటే, వేదికల మీద దైవజనులు పిలువబడేటువంటి వారు చేసే ప్రసంగాలకే ఏళ్ళలో మక్కువ కలిగి వాళ్ళు ఏమంటున్నారంటే, నీ రోగం పోవాలంటే యేసున్నాము, నీకు అప్పులు తీరాలంటే యేసున్నాము, నీకు ఇంకొక మేలు ఏదో జరగాలి, ఇంకో మేలు ఏదో జరగాలి, ఇంకో మేలు ఏదో జరగాలంటే యేసును నమ్ము. అంటే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ గ్రంథం పట్టేటువంటి ఎవరైతే గ్రంథం పట్టి మాట్లాడుతున్నారో చేత పట్టుకుని వాళ్ళు చేసేటువంటి మాటలకు ప్రజలు ఏమవుతున్నారంటే, ఓహో దేవుణ్ణి కూడా మనం ఏం అడగాలి, ఈ భౌతికమైనవే అడగాలి అనేటువంటి పొరపాటు పడుతున్నారు. మీరు ఎప్పుడైనా గ్రహించారో లేదో, నా ప్రసంగాల్లో దేవుడు మీకు ఐశ్వర్యం ఇచ్చేస్తాడని ఎప్పుడైనా నేను మాట్లాడానా? గ్రంథం మాట్లాడిందే మనం మాట్లాడాలి. అలాగనే దేవుడు ఈడ ఇస్తాడు. మనకు అవసరమైన ఏదో అది ఆయనకి ఎరుగుదుడు, తగిన సమయమందు ఆయన ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాడన్నమాట అండి. ఏమండి, ఈవేళ చెప్పే సువార్త అంతా అదే, ఐశ్వర్యం గురించే, సంపద గురించే, దీని గురించే మాట్లాడుతూ ఉంటున్నారన్నమాట అండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధించినటువంటి సంగతి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏం చేయకుండి చింత. అన్యజనులు వీటన్నిటి విషయం ఏం చేస్తారో సరిస్తారు. ఉందా మీ గ్రంథంలో? అంటే ఇప్పుడు అన్యజనులు అనేటువంటి వారు నిజదేవుడిని గురించినటువంటి సంగతులు వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు దేని గురించి ఆలోచిస్తారట? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా అని చెప్తూ అన్యజనులు వీటన్నిటి విషయం ఏం చేస్తారో విచారిస్తారో. కింద వచనంలో ఉంది, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, ఇవన్నీ మీకు కావాలి, కాబట్టి మీరు ఏం చేయాలి తెలుసా, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట. అంటే ఇప్పుడు మనకు అవసరమైన ఏయో మన తండ్రికి తెలుసా తెలియదా? ప్రభు స్వయంగా చెప్పిన మాట. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా మీ ఇంట్లో ఏది అవసరమో, మాట్లాడుతున్న నాకు ఏది అవసరమో ఆయన ఎరికే. అయితే మనము ఒక లిస్ట్ అంటూ పెట్టేసి ఫిజికల్గా ఇవి మాత్రమే కావాలి అనుకుంటాం మాత్రమో ప్రార్థించే విషయంలో అది కరెక్ట్ కాదనే సందర్భం ఈరోజు మనకి అర్థమవుతుందన్నమాట అండి. ఇంకా ఏం జరుగుతుందో తెలుసా, విశ్వాసులైనటువంటి అనేక మంది మనం కూడానండి, మన మనసు ఎలా ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉన్న మాట ఏంటన్నట్లయితే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం మాట అండి. చూసారా, మనుషులందరికంటే దౌర్భాగ్యం అయిపోతాం. కేవలం ఈ జీవితకాలం మట్టుకే నాకు ప్రస్తుతం ఈ రోజు గడితే చాలండి, ఈ రోజు గడితే చాలండి. విశ్వాసులైనటువంటి వారు కూడా ఆలోచించేది ఏంటంటే, ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తుని నిరీక్షిస్తే మనుషులందరికంటే ఏమైపోతామంట, దౌర్భాగ్యం. కనుక మనం అలాగూ జీవించడానికి మక్కువ చూపకూడదు. ఇంకో సంగతి ఏంటో చెప్తాను. ఇప్పుడు సువార్త కొడుకులకి వెళ్తారు, పూర్వం మీరు అందరూ కూడా వినే ఉంటారు. సువార్థికుడు లేక దైవజనుడు ప్రసంగం చేస్తుంటుంటే కింద ఉన్నటువంటి విశ్వాసులందరూ ఏడ్చేవారు. ఎప్పుడైనా చూసారు అవి? ఎందుకు ఏడ్చేవారు? అప్పులు తీరలేదన్నా, పిల్లలకి వివాహాలు అవ్వలేదన్నా, గర్భఫలాలు లేవనా, వీటి కోసం ఏడ్చేవారా? నేను పాపిని, నా పాపను క్షమించని ఏడ్చేవారా? పాప క్షమాపణ అనేటువంటిది లేదు. నాకు ఇంకా ఏదో భౌతికంగా ఇది లోటు ఉందో ఆ లోటు ఉందని అది తీర్చమని ఏం చేసేవారు? ఏడ్చేవారు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందో తెలుసా? రక్షణార్థమైన మారు మనసు. నిజమైన దుఃఖం ఏమి రావాలో తెలుసండి? మారు మనసుకు నడిపించాలి, రక్షణకు నడిపించాలి.
అయితే విన్నటువంటి ప్రసంగాలను బట్టి, చెబుతున్న మాటలను బట్టి ప్రార్థన ఏది చేయాలో అది తెలియకోకుండా పోతూ ఉంటుందన్నమాట అండి. కొందరు మొక్కుబడి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఎలా ఉంటుందంటే, ప్రార్థనలో మొక్కుబడులు చేసేటప్పుడు, దేవా నువ్వు నాకు ఇస్తే, ఇది నాకు ఇస్తే నేను నీకు ఏం చేస్తాను, నీకు ఈ సహాయం చేస్తాను. ఈ మొక్కుబడి ఎలా ఉంటుంది చూడండి. అన్న ఉంది. అన్న ఏం చేసింది? దేవాలయంలోకి వెళ్ళి ఏమడిగింది? నీవు నాకు మగబిడ్డను దయచేస్తే. ఒకసారి చదువు సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనంలో, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచుండగా బహుగా ఏడ్చుందట. మధ్య భాగంలో చెప్పు, నీ సేవకులను నాకు మగపిల్లను దయచేసిన యెడల బ్రతుకు దినములన్నిటి నేను వాడిని యెహోవా నాకు నీకు ఏం చేస్తానో అప్పగిస్తాను. అంటే ఇక్కడ విషయం ఏంటి? ఎలా చూడండి ఒకసారి. నీవు నాకు బిడ్డనిస్తే తిరిగి నీకు ఇస్తాను. ఇలాగుంటుందా మన ప్రార్థన? నువ్వు నాకు ఏదైనా ఇవ్వు, నాకు ఒక పిల్లలే కాదు, నువ్వు ఏది ఇచ్చినా తిరిగి నీకు ఇచ్చేస్తానో, అలాగుంటుందా మన ప్రార్థన? అది మరి ఎలా ప్రార్థించకూడదు అనేది అన్నట్టుగా మగబిడ్డన ఆవిడ హృదయం తెలుసు, ఈవిడ అన్నదంటే చేస్తుంది అన్నట్టుగా దేవుడు ఏమి ఇచ్చాడు? ఆమెకి మగబిడ్డని ఇచ్చేసాడు. మగబిడ్డని ఇస్తే 27వ వచనము, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించిన కాబట్టి నా బిడ్డను యెహోవాకి ఏం చేస్తున్నాను? మాట ఇచ్చింది, ఏం చేసుకుంది? ఇలాగ ఉండాలి ప్రార్థన. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఏమండి అన్న మొక్కుబడి చేసింది, అలాగే నిజమైనటువంటి దేవునికి తన బహుమానాన్ని ఇచ్చేసింది అన్నమాట అండి. చివరిగా మరొక మాట మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కీర్తన గ్రంథం 132వ అధ్యాయం. కీర్తన గ్రంథం 132వ అధ్యాయము. ఇక్కడ విషయం ఏంటంటే, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమని ఏం చేసుకున్నాడు? జ్ఞాపకం. యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి, అతను మాట ఇస్తున్నాడు. ఏంటో చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి ఏం చేసుకున్నాడట? ఏమని? ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థానమైన గుడారములో నేను ఏం చేయను? మీరు రాసుకోండి. 132వ అధ్యాయము 1 నుంచి 5 వరకు రాసుకోండి. విషయం ఏంటంటే, దావీదు గారు శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎప్పుడైతే తన శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నాడో, తాను అంటున్నాడో, తన సౌకర్యాలన్నిటిని దేవుడు నాకు ఇచ్చే వరకు కూడా నేను నిద్రపోను, దేవుడు నాకు ఇచ్చిన సౌకర్యాలన్నిటిని దేవునికి నేను ఏం చేసేస్తాను? అంకితం చేసేస్తాను. ఎంత గొప్ప మాట అండి. వాస్తవానికి అతను బాధల్లో ఉన్నాడు, కానీ బాధలన్నీ తీరిపోయి నాకు మంచి స్థితి ఇస్తే గనుక తిరిగి నేను ఆ స్థితి, నా పడక, నా దీవెన, నాకు ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా మళ్ళీ ఎవరికన్నాడు? సో బాధల్లో మొక్కుబడి అంటే అలాగ ఉండాలట. కానీ మన మొక్కుబడి ఎలాగ ఉంటుందో తెలుసా? నువ్వు ఎక్కువ మొత్తం ఇస్తే నీకు కొంచెం, నువ్వు ఎక్కువ నాకు చేస్తే జస్ట్ నీ సన్నిధిలోకి వచ్చి చిన్న సాక్ష్యం. ఇలా ఉండదు మన కాన్సెప్ట్. ప్రార్థన ఎలా చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నమాట అండి. సొలొమోను గారి ప్రార్థన ఎలాగుందో చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువుకు ఏమైందంట? ఎందుకు అనుకూలమైంది? ఎందుకు అనుకూలమైందంటే, సొలొమోను గారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అడగని వాటిని ఇచ్చాడు. అది ఇక్కడ కాన్సెప్ట్. అడిగినే ఇవ్వడం ఒక ఎత్తు, కానీ సొలొమోను గారికి దేవుడు అడగనది ఏం చేశాడు? ఇచ్చాడు. ఏం అడగలేదు అతను? అదిగో దీర్ఘాయువు అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల అంటే ఇప్పుడు అడగంది కూడా ఇస్తాడా ఎవడా? దీన్ని బట్టి అంటే మనకు ప్రార్థన చేయడం ఏమవ్వట్లేదు, రావట్లేదు. కనుక ఈరోజు పాఠం ఏంటండి? ఎలా ప్రార్థించకూడదు. డు నాట్ బి ఎర్త్లీ మైండెడ్. భూ సంబంధమైన మనసు కలిగి ఉండి ప్రార్థన చేయకూడదు. ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండి ప్రార్థన చేయండి. పరలోకం అనేటువంటిది ఒక సూపర్ మార్కెట్ కాదు.
నా విషయంలో మనం దిద్దుబాటు చేసుకోవాలా. ప్రభువు నేర్పించిన ప్రార్థనలో ఒకటి మాత్రమే ఫిజికల్ నీడ్కి సంబంధించింది. ఏంటది? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. కనుక దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇక్కడే ఫెయిల్యూర్ అయ్యారు. మనం ఫెయిల్యూర్ అవ్వకూడదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే యేసు ప్రభు నేర్పించిన అన్యజనుల్లాగా మన ప్రార్థన ఉండకూడదని చెప్పుకున్నాము. మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఇదిగో అన్నా చేసినటువంటి ప్రార్థన, పొందుకుంటే మళ్ళీ ఆ ఈవి మళ్ళా నీకు ఇచ్చేస్తాను. కానీ మనం అడిగినటువంటిది దేవునికి నచ్చినప్పుడు అడగనిది కూడా ఏం చేస్తాడు? అలాగే మీకు నాకు కూడా దేవుడు దీవెనలు ఇవ్వాలని ఈ మాటలు వచ్చేస్తున్నారు. హెచ్చరించుకుంటే ఎంతటితో ముస్లిం అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరమందు ఆశీర్వదించిన తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు. ఎలా ప్రార్థించకూడదో భౌతిక వాటి మీద మనసు పెట్టి మేము అడగకూడదు. ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి, మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మనందరం లేచి నిలబడదాం.